కాకినాడ తునిలో 2 సంవత్సరాల పాప అదృశ్యమైన ఘటన ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత వారం రోజుల క్రితమే తను ఇంటి నుండి వెళ్ళి కనిపించకుండా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. తను ఎక్కడికెళ్ళిందో అంటూ తల్లిదండ్రులు గూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అక్కడున్న అధికారులు గూడా వారం రోజుల నుండి ఉదయం, రాత్రి తేడా లేకుండా ఆ పాపని వెతకడంలో పనిగా పెట్టుకొని చేసుకుంటా ఉన్నారు. తనను ఎట్లైనా కాపాడాలి, తను ఎక్కడుందో తల్లిదండ్రుల చెంతకు చేర్చాలని గూడా అక్కడున్న అధికారులైతే కృషి చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పెంపుడు కుక్క గూడా కీలకంగా మారిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. పెంపుడు కుక్క గూడా ఆ పాపతోనే అడవిలోకి వెళ్ళిందని గూడా చెప్తా ఉన్నారు. కానీ తిరిగి 3 రోజులకి మళ్ళీ ఆ పెంపుడు కుక్క ఇంటికి రావడం, ఆ చిన్నారి ఇంటికి రాకపోవడము, ఆ పెంపుడు కుక్కే కీలకంగా మారబోతా ఉంది. ఆ పెంపుడు కుక్క ద్వారా మరి కీలకమైన సాక్ష్యాధారాలు గూడా దొరుకుతాయని గూడా అందరూ అనుకున్నారు. అయితే ఆ పెంపుడు కుక్క గూడా అనూహ్యంగా ఈరోజు మరణించడం అయితే జరిగింది. దానికి ఎన్నో అనుమానాలు గూడా వస్తా ఉన్నాయి. అయితే ఇది ఎవరైనా కక్షపూరితంగా చేశారా? లేకుంటే ఇది ఆ అనారోగ్యంతోని మరణించిందా? ఏంటి అనేది గూడా కొన్ని అనుమానాలైతే వస్తా ఉన్నాయి. మనకు తుని నుండి అనిల్ గారైతే సమాచారం అందించడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి అక్కడ నుండి ఏ విధంగా ఉంది? అక్కడ పరిస్థితులు ఏమనుకుంటా ఉన్నారు? వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటా ఉన్నారో ఒకసారి మాట్లాడించైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అనిల్ గారు, అక్కడ తునిలో ఎలా ఉంది పరిస్థితి? ప్రస్తుతం అక్కడ వాళ్ళ పెంపుడు జంతువు గూడా కుక్క గూడా మరణించినట్టు గూడా తెలుస్తా ఉంది. ఆ పరిస్థితులు అక్కడ ఎలా ఉన్నాయి? అనిల్ గారు ఇక్కడ పూణేలో మాత్రం పరిస్థితి మాత్రం బీభత్సమే అనుకోవచ్చు. ఇది ఒక మిస్టరీ కేసు అనుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి దాకా ఫస్ట్ పాప వెళ్ళింది. పాప తర్వాత పాపని పట్టుకుని వెంటనే కూడా కుక్క వేయడం మనం చాలా క్లియర్ గా చూసాం. హ్మ్. హ్మ్. సో దాని తర్వాత 2 రోజుల తర్వాత కుక్క తిరిగి వచ్చింది, కానీ ఆ పాప తిరిగి రాలేదు. హ్మ్. హ్మ్. సో దాని తర్వాత కూడా ఏమైంది, ఆ కుక్క ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇంటికి రాగానే ఫస్ట్ ఎవరైతే జ్ఞానేశ్వరి వాళ్ళ మదర్ ఉంటారో, మదర్ కొంగు పట్టుకొని కూడా గుంజి అమ్మాయిని కరిచింది వాళ్ళ అమ్మని. హ్మ్. హ్మ్. కరెక్ట్ కూడా కుక్క అక్కడ నుంచి మళ్ళీ అంటే ఎప్పుడు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఏంటంటే 40 ఎకరాల తోట వీలది, హ్మ్. పామాయిల్ హ్మ్. తోట హ్మ్. చుట్టుముట్టు. హ్మ్. హ్మ్. సో ఎవరు ఉండరు ఆ ప్రాంతంలో ఎక్కువగా. ఆ కుక్క ఏంది, నలుగురు మనుషులకి అలవాటైంది. సడన్ గా ఇంతమంది పోలీసులు అన్ని చూసి కూడా కుక్క భయపడ్డదేమో గానీ ఆ తల్లిని కరిచి వెళ్ళిపోయింది. మళ్ళీ అది ఎటో ఎటో వెళ్ళిపోయింది, అది మళ్ళీ రాలేదు. హ్మ్. హ్మ్. మళ్ళా తర్వాత 2 రోజుల క్రింద అంటే డే ఫిఫ్త్ రోజు ఏమైందంటే ఆ కుక్క రావాలి ఖచ్చితంగా, కుక్క నైట్ టైం లో వస్తుందని చెప్పి కూడా ఆ కుక్కకి ఏం చేసినారంటే, ఇక డాగ్స్ వాడి కానీ లోపల కుక్కలు పట్టే వాళ్ళు ఉంటారు కదా, హ్మ్. హ్మ్. సో వాళ్ళని పిలిపించి మరి సుమారు రాత్రి 11:30 సమయంలో కూడా ఆ కుక్క వాళ్ళకి దొరికింది. మళ్ళీ రిటర్న్ ఆ కుక్క మళ్ళీ వచ్చింది. హ్మ్. హ్మ్. ఆ కుక్క రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే పోలీసులు మార్నింగ్ నైట్ మొత్తం ఆ కుక్కకి ఒక బట్ట చుట్టారు. హ్మ్. హ్మ్. ఆ బట్ట చుట్టిన తర్వాత అదే రోజు పొద్దున ఏం చేస్తారంటే డాగ్ స్క్వాడ్స్ ఉంటాయి కదా, హ్మ్. హ్మ్. సో ఆ డాగ్ లకు కూడా ఆ స్మెల్ చూపించి ఏదైతే బట్ట వాళ్ళు చుట్టారో ఆ స్మెల్ చూపించి కూడా వీళ్ళు ప్రయత్నాలు చేశారు అనమాట. అంటే డాగ్ స్క్వాడ్ కుక్కర్ తీసుకొని కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. పాప వెళ్ళిన రూట్ లో కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. హ్మ్. హ్మ్. కానీ అంతటి చేసినా కూడా ఫలితం దక్కలేదు. చిన్నారి ఆచూకీ మాత్రం లభించలేదు అక్కడ. హ్మ్. వాళ్ళ సో దాని తల్లిదండ్రులు తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు చెప్పండి ఏమని చెప్పండి. చెప్తా ఉన్నారు ప్రధానంగా? అంటే అక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మాకు ఎవరితో పగలు లేవని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. హ్మ్. కానీ మనం గ్రౌండ్ కి వెళ్ళి క్లియర్ గా చూస్తే వాళ్ళతో మాట్లాడితే ఇంతకు ముందుకు వీళ్ళ హస్బెండ్ కి వేరే వాళ్ళకి ఏదో పంచాయతీ అయిందంట. సో వీళ్ళ హస్బెండ్ కూడా వాళ్ళు కొట్టారంటే ఒక కార్ పంచాయతీ. హ్మ్. 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 వాళ్ళ మీద కూడా వాళ్ళు ఏమన్నా తీసుకుని వెళ్ళారన్న కోణంలో కూడా ఎంక్వైరీ అయితే పోలీసులు చేస్తా ఉన్నారు. ఓకే. అంటే సో ఈ ఇప్పుడే చెప్పండి చెప్పండి అండి గారు చెప్పండి. ఈ ఏదైతే కుక్క మరణం చాలా అనుమానాలైతే వస్తా ఉన్నాయి. ఎందుకంటే మొన్నటిదాకా కొంత యాక్టివ్‌గా ఉంది. తర్వాత ఇంతమందిని చూసిన తర్వాత కొంత భయపడింది. తనకి వైద్యుల ఇంజెక్షన్స్ ఇవ్వడం గానీ, తనకి ఆరోగ్యం వాళ్ళ పర్యవేక్షణలో చూస్తా ఉన్నప్పటికి గూడా అనూహ్యంగా ఈరోజు మరణించడాన్ని ఎలా చూడొచ్చిది? నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఏకైక క్లూ కేవలం ఆ కుక్క మాత్రమే ఉంది. హ్మ్. సో అనుమానాస్పదంగా కూడా అంటే ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ కుక్క ఏదైతే వెళ్ళి వచ్చిందో ఆ సమయంలో కూడా కుక్కకి కొన్ని గాయాలు ఉన్నాయి. హ్మ్. హ్మ్. కుక్కకి కొన్ని మైనర్ గాయాలు ఉన్నాయి. సో దాని తర్వాత ఒకటేసారి ఇంతమందిని చూసేసరికి కుక్క కొంచెం ఇబ్బంది పడ్డది. హ్మ్. హ్మ్. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ చిన్నారి ఎవరైతే ఉన్నారో జ్ఞానేశ్వరి, ఆ కుక్కకి చాలా అటాచ్మెంట్ అంట. హ్మ్. హ్మ్. ఒక్క క్షణం కూడా కుక్కను వదిలిపెట్టి ఉండదంట. కుక్క పక్కన కూడా చిన్నారి పడుకుంటదంట. అంత ప్రేమ అంట కుక్క. ఓకే. సో సడన్ గా చిన్నారి కనిపించకపోయేసరికి ప్లస్ ఇంకోటి చుట్టుముట్టి జనాలను చూసి ఇక అది కొంచెం సైక్ అయిపోయింది. కొంచెం అది పిచ్చి అయిపోయింది. సో పోలీసులు ఆ కుక్కకి జీపీఆర్ఎస్ కూడా అది కట్టడం కానీ సో ఇవన్నీ భరించలేకపోయింది. ఎందుకంటే 3 days వితౌట్ ఫుడ్ ఉంది కాబట్టి వీళ్ళు చాలా గారాబంగా పెంచుకున్న కుక్క కాబట్టి సో సడన్ గా ఇది ఒక మైల్ స్టోన్ వెళ్తే కూడా
తను ఎట్లా అంటే నేను లైవ్ లో ఆ డాగ్ ని చూస్తాను కదా, ఆ సలేవా అంటారు కదా, ఉమ్, 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 సో అది నార్మల్ టైంలో కూడా అది సలేవా కార్చుకుంటా అంటే ఎవరు పోతే వాళ్ళ పైకి కరుస్తుంది. ఉమ్, సో ఉమ్. వాళ్ళ మదర్ ఎవరైతే పెంచిందో వాళ్ళ మదర్ ని కూడా కరిచింది కుక్క. అమ్మాయి జ్ఞానేశ్వరి వాళ్ళ మదర్ ని కూడా కుక్క కరిచింది. ఓకే. అంత సైక్ అయిపోయింది కుక్క అక్కడ. ఓకే. థ్యాంక్ యూ ఓకే. అనిల్ గారు. థ్యాంక్ యూ అనిల్ గారు. సో ఇది అక్కడున్న క్లియర్ కట్‌గా మనకు తెలుస్తున్న సమాచారము. ఏంటంటే ఆ కుక్క గూడా 3 రోజుల క్రితమే తిరిగి వచ్చినప్పుడు గూడా వింత ప్రవర్తన చేసింది. ఎవరున్నా గానీ అంటే అక్కడున్న వాళ్ళ పేరెంట్స్ గానీ, అంటే తనని పెంపుడుగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే జ్ఞానేశ్వరి వాళ్ళ తల్లి గారి పైన గూడా అరుచుకుంటూ వెళ్ళడము, తన మీద గూడా గాయపరచడం విధంగా ఆ కుక్క ప్రవర్తన అయితే కనిపించింది. అయితే సాధారణంగా ఇంతమందిని చూడడం వల్ల భయపడుతుందని గూడా ఇటు అక్కడున్న వాళ్ళైతే అనుకున్నారు. కానీ ఏదో ప్రాబ్లమ్ అయితే పెద్దగా ఉంది అన్నట్టుగానే క్లియర్ కట్‌గా తెలుస్తా ఉంది. అయితే అక్కడ ఎన్నో అనుమానాలైతే వస్తా ఉన్నాయి. ప్రధానంగా అక్కడ జ్ఞానేశ్వరికి, తండ్రి గారికి, ఇంకో వేరే వారికి వేరే పగలున్నట్టు చిన్న కారు వివాదం ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. వాటికి సంబంధించి కూడా పోలీసులైతే అక్కడున్న అధికారులు గూడా దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ఇది వారం రోజుల నుండి కూడా కొనసాగుతా ఉంది. వారం రోజుల నుండి కూడా ఆ చిన్నారి జ్ఞానేశ్వరి మరి ఇంకా గూడా దొరకని పరిస్థితి అయితే కనబడతా ఉంది. త్వరలో దొరుకుతుందనే చిన్న ఆశ అయితే ఆ కుటుంబాన్ని ఇంకా వెతికేలాగా చేస్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఉన్న అధికారులు గూడా అక్కడ క్షమిస్తా ఉన్నారు. అంటే ఈ 8 రోజుల నుండి గూడా ఆ పాప కోసమే నిద్రాహారాలు లేకుండా అక్కడున్న అధికారులు గూడా మొత్తం గూడా ఏదైతే అక్కడున్న సమీపంలో ఉన్న అడవి ఏదైతే ఉందో, ఆ అడవి మొత్తం గూడా వెతుకుతున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ సుమారుగా కొబ్బరి తోట 40-50 ఎకరాల వరకు ఉంటుందన్నట్టుగా మనకైతే సమాచారం అయితే వస్తా ఉంది. అక్కడ గూడా మొత్తం గాలింపులైతే చేశారు. కానీ ఇంకా ఏదైతే ఆ చిన్నారి బతికే ఉంది అన్నట్టుగా చాలామందైతే అక్కడ కొంత ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికి గూడా సుమారుగా ఇన్ని రోజులైంది కాబట్టి నిద్రాహారాలు లేకుండా, నీళ్లు లేకుండా, ఆహారం తీసుకోలేక ఎలా ఉంటుందని మరికొంతమందైతే కొంత ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే అక్కడ మిస్సింగ్ కేస్ కాస్త అక్కడ కిడ్నాప్ కేస్‌గా గూడా మారే అవకాశాలు లేకపోలేదని గూడా మరికొంతమంది అయితా ఉన్నారు. అయితే ఎన్నో అనుమానాలతోనైతే ఈ కేసైతే ముందుకైతే వెళ్తా ఉంది. మరి చూడాలి అక్కడ ఏం జరుగుతుందో అనేది గూడా చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది.